హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్కై కంప్యూట్. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 24 అండ్ డేట్ వచ్చేసరికి 10th ఆగస్ట్ 2026. ఈ వీక్లో ఇదే ఫస్ట్ వీడియో. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇంటర్నేషనల్ న్యూస్ నుంచి స్టార్ట్ చేసేద్దాము. బ్రెజిల్లో ఒక టూరిస్ట్ హెలికాప్టర్ కొలాప్స్ అయిపోయింది. సో అందులో ఉన్న 4 మెంబర్స్ అయితే ఆన్ ది స్పాట్ చనిపోయారు. సో అది కూలిపోయిన తర్వాత ఫైర్ అనేది క్యాచ్ అయింది. సో దానివల్ల ఆన్ ది స్పాట్ చనిపోయారు. అండ్ ఇంకొకటి థాయిలాండ్లో ఉన్న పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాము. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇన్సిడెంటే జరిగింది, ఒకరు అందులో గాయపడ్డారని చెప్పేసి. అండ్ ఇప్పుడు కూడా సేమ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అండ్ ఫ్లైట్ నెంబర్ వచ్చేసరికి AI2379. సో ఇది సడన్గా 300 ఫీట్స్ నుంచి ఆల్టిట్యూడ్ నుంచి డ్రాప్ డౌన్ అయింది. సో దానివల్ల ఏంటంటే అరౌండ్ 17 పీపుల్ ఇంజూర్ అయ్యారు. సో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే ప్రెజెంట్ AAIB దీన్ని ఎలాబొరేట్ చేస్తే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రెజెంట్. ఫ్లైట్ నడిపిన ఇద్దరు పైలట్స్కి అయితే ప్రెజెంట్ టెస్ట్లు అయితే చేస్తున్నారు, సైకో యాక్టివ్ సబ్స్టాన్సెస్ ఏమైనా తీసుకున్నారా అని చెప్పేసి. సో అందులో ఒకరికైతే పాజిటివ్ వచ్చింది. సో ఇన్వెస్టిగేషన్ ప్రెజెంట్ నడుస్తుంది. ఏంటనేది ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ అనేది మనకు డీటెయిల్స్ తెలుస్తుంది. అండ్ రెడ్ సీలో హౌతీస్ అంటే వీళ్ళు రెబల్స్, వీళ్ళు వచ్చేసి మిసైల్స్ అండ్ డ్రోన్స్తో అటాక్ చేశారు. సో దానివల్ల ఏంటి అంటే పోర్ట్లో అరౌండ్ 11 మెంబర్స్ చనిపోయారు అండ్ 32 మెంబర్స్కి పైన ఇంజురీస్ అయితే అయ్యాయి. అండ్ మనం ఇండియన్ న్యూస్ గురించి మాట్లాడుకుంటే మహారాష్ట్రలో ఒక చిన్న జెట్ ఫ్లైట్, సో ట్రైనీకి సంబంధించిన ఫ్లైట్ అది. సో అందులో ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు ట్రైనింగ్ పర్పస్లో. సో అది వచ్చేసి కూలిపోయిందనమాట. ప్రెజెంట్ అయితే ఎవరికి ఏం కాలేదు, సేఫ్గానే బయటపడ్డారు. అండ్ ఇంకొకటి వెస్ట్ బెంగాల్లో, సో మమతా బెనర్జీ ట్రావెల్ చేస్తున్నప్పుడు పబ్లిక్ వచ్చేసి ఆవిడ పైన అటాక్ చేశారు. సో ఆవిడ వచ్చి ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్, వీళ్ళ ప్రెజెన్స్లోనే ఆవిడ పైన అటాక్ జరిగిందని చెప్పేసి ఆవిడ క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ మన లోకల్ న్యూస్కి వచ్చేసరికి తెలంగాణలో SIR అయితే ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇంకెవరైనా పెండింగ్ ఉంటే అప్లై చేసేసుకోండి, ఈరోజే లాస్ట్. అండ్ హైదరాబాద్లో మల్టిపుల్ యాక్సిడెంట్స్ అయితే జరిగాయి నిన్న నైట్ అండ్ ఈరోజు మార్నింగ్. సో నార్సింగ్ ఏరియాలో ఒక పర్సన్ వచ్చేసి XUV 500 నడుపుతున్న డ్రైవర్, సో అతను తాగి ఉండడం వల్ల ఒక జవాన్ అయితే ఢీ కొట్టాడు. సో నార్సింగ్ ఏరియాలోనే ప్రజెంట్ మనం తిరుగుతున్నాం కదా, సో ఈ ఏరియాలోనే ఒక జవాన్ అయితే ఢీ కొట్టాడు. సో అందులో జవాన్ రవీందర్ అయితే ఆన్ ది స్పాట్ చనిపోయారు. అండ్ ఇదే సేమ్ కార్ ర్యాపిడో పైన వెళ్తున్న ఒక ప్యాసింజర్ని అండ్ ర్యాపిడో డ్రైవర్ని ఇద్దరిని ఢీ కొట్టింది. సో దానివల్ల కూడా వాళ్ళకి సివియర్ ఇంజురీస్ అయ్యాయి. సో వాళ్ళకైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రెజెంట్. అండ్ థర్డ్ ఇన్సిడెంట్ వచ్చేసరికి బాలాపూర్లో ఎట్టిగా కార్ నడుపుతున్న ఒక వ్యక్తి మల్టిపుల్ యాక్సిడెంట్స్ చేశాడు. అరౌండ్ 8 to 9 వెహికల్స్కి యాక్సిడెంట్ చేశాడు. లక్కీగా అయితే ఎవరికి ప్రాణాలు పోలేదు. బట్ లాస్ట్లో ఈ కార్ పల్టీ కొట్టి కింద పడడం వల్ల అతన్ని పట్టుకున్నారు. సో అతను పట్టుకునే టైంలో అతను చాలా డ్రింక్ చేసి ఉన్నాడు. అండ్ స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఈ కామన్వెల్త్ గేమ్స్లో అథ్లెట్స్ మెడల్స్ తీసుకొచ్చారో సో వాళ్ళందరితో మీటప్ పెట్టి వాళ్ళతో సెలబ్రేషన్ అయితే చేశారు. సో అవి చాలా వైరల్ కూడా అవుతున్నాయి ఇంటర్నెట్లో. అండ్ ఈ రోజు వచ్చేసరికి ఇంతే అండి. ఇక్కడితో నా ఎపిసోడ్ 24 ఆపేస్తున్నాను. ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవ్రీడే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డ్రైవ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. బాయ్.